చంద్రబాబు అయితే జనసేన బీజేపీలకు కలిపి ఒక 30 అసెంబ్లీ సీట్లు, ఒక 8 పార్లమెంటు స్థానాలు అన్నటువంటిది తేల్చేశారు. అదే వ్యవహారమే ఇప్పటిదాకా నడుస్తోంది. అయితే భారతీయ జనతా పార్టీ నాయకత్వం అయితే మాత్రం 10కి పైనే సీట్లు అసెంబ్లీ కావాలనుకుంటోంది, పార్లమెంటుకి 8 స్థానాలు తనకు కావాలనుకుంటోంది. ఇంకా ఈ చర్చలు అంటే మొన్ననే 5 లిస్టు ఫైనల్ అయినట్టు ఇంకొక 3 కూడా లిస్టు ఇచ్చున్నది. అందులో విశాఖపట్నం కూడా కోరుకుంటోంది. కాబట్టి విశాఖపట్నం, హిందూపురం, అనంతపురం ఈ అడుగుతున్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పుడు తాజాగా భారతీయ జనతా పార్టీలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు బోల్డ్ అంతమంది. అటు మాగుంట సిద్ధంగా ఉన్నారు బీజేపీ తరఫున పోటీ చేయడానికి, అట్లాగే కాపు రామచంద్రారెడ్డి సిద్ధంగా ఉన్నారు. ఇంకోవైపున ఆల్రెడీ స్వామీజీ పరిపూర్ణానంద స్వామి ఆల్రెడీ ప్రచారంలోనే ఉన్నారు. వీళ్ళందరికీ తోడుగా గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటిది పీవీపీ కూడా వచ్చేస్తానికి సిద్ధంగా ఉన్నారన్నటువంటి, ఇట్లాగా అనేక మంది అడుగు పెడతానికి సిద్ధంగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ. ఈ దశలో ఏం చేస్తారు, సీట్లు పెంచుతారా లేదా అన్నటువంటి చూడాల్సి ఉంది.